జుల్కరీబాయ్ అంటే మనకు 1857 తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే, యోధురాలు ఎవరంటే, మొదటి స్వతంత్ర సంగ్రామాన్ని మొదలుపెట్టిన వాళ్ళు ఎవరంటే ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పేసి మనం అందరం పుస్తకాలు చదువుతున్నాం. నిజంగా మనం విద్యావంతులుగా చాలాగా మన వాళ్ళు చదువుతున్నటువంటి క్రమంలో ఈ జుల్కర్ బాయ్ యొక్క చరిత్రని 181 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు జుల్కర్ బాయ్ యొక్క పోరాట నేపథ్యాన్ని మనం తెలుసుకోవడం అంటే నిజంగా మనం ఆ రీసెర్చ్ చేసి అందించినటువంటి వాళ్ళకి మొదటి కృతజ్ఞత తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఈ స్వతంత్రోద్యమాన్ని, మొదటి స్వతంత్ర సంగ్రామాన్ని 1857లో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా నిజమైన పోరాటం చేసినటువంటి ఆమె ఈరోజు జుల్కర్ బాయ్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ వచ్చినటువంటి మనం తెలుసుకోవడం జరిగింది. అంటే ఇన్ని రోజులు ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతో పోరాటం చేసింది, గొప్ప యోధురాలని చెప్పేసి తెలుసుకున్నాం. పిరికి పంద్ అనేటువంటి విషయాన్ని ఈరోజు మనకు సుదర్శనంగా వివరించి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళతోటి కాంప్రమైజ్ అయిపోయి ఆమె వాళ్ళతోటి నా యొక్క రాజభరణం రద్దు కావద్దు, నాకు ఒక రాజుగా ఉండేటువంటి అన్ని అవకాశాలు ఫెసిలిటీస్ కావాలని చెప్పి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఈ జుల్కర్ బాయ్ నిజంగా ఈ భూమిపుత్రురాలు అయితే నువ్వు నిజంగా ఇక్కడనే పుట్టి ఉంటే, నీలో చీము రక్తం ఉంటే, ఆత్మగౌరవం ఉంటే నువ్వు పోరాడాలని చెప్పినప్పుడు ఆయన యొక్క ఆ ఝాన్సీ లక్ష్మీబాయి అలా కొడుకుని తీసుకొని కాశ్మీర్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళి 1880 వరకు బతుకున్నటువంటి చరిత్రని మన వాళ్ళు తీసిరు. బ్రిటిష్ అప్పుడు ఉన్నటువంటి ఆ సైన్యాధ్యక్షుడు లెటర్ కూడా రాసిండు, నిజంగా ఝాన్సీ లక్ష్మీబాయి అనడామే పారిపోయిందని చెప్పేసి అని. అదేవిధంగా బుందేల్ఖండ్లో ఈమె పైన పోస్టల్ స్టాంప్ రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి విద్యావంతులు ఆమె యొక్క చరిత్రను బయటకు తీసుకురావడం జరుగుతూ ఉంది. అందుగురించే విద్యార్థులుగా మనము ఈ యొక్క మన చరిత్రని తవ్వి తీసుకొని రాసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. ఆ దిశగా ఇక్కడికి వచ్చినటువంటి విద్యావంతులు మేము ఈ ప్రయత్నం, ముఖ్యంగా సుదర్శన షరఫ్ చేసినటువంటి ప్రయత్నాన్ని వారికి నిజంగా మనం ఉద్యోగం అందరం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి జరగాలి. ఇప్పుడు 20 మంది ఉండొచ్చు, రేపు ఈ 20 మంది 20 లక్షలు 20 కోట్ల మందిగా మన యొక్క సాహిత్యాన్ని, మన సమాజానికి మనం చేసిన సేవని మనమే రాసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ దిశగా మీ అందరూ ప్రయత్నం చేస్తారని ఈ 2 విషయాలు మీకు నేను విన్నందుకు మీకు పేరున ఉద్యమం చేయబడి తెలియజేసుకుంటున్నాను.